కమల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క 4వ సంతానం. కమల తండ్రి గ్రామాధికారి. కమల యొక్క విధి పుట్టినప్పటినుంచి బాగోలేదు. కమల 2 ఏళ్లుగా ఉన్నప్పుడు పక్కమించి కిందకి పడి తలకి చాలా పెద్ద గాయం తగిలింది. ఈ గాయం వల్ల కమలకి 5 సంవత్సరాలు వచ్చినా కూడా సరిగ్గా మాటలు రాలేదు. కమల చాలా కష్టంగా మాట్లాడుతూ ఉండేది. కమలకి 5 సంవత్సరాలున్నప్పుడు ఆటలమ్మ జబ్బు వచ్చింది. జబ్బు అయితే తగ్గిపోయింది కానీ ఆ జబ్బు వల్ల వచ్చిన మచ్చలు జీవితాంతం ఆ అమ్మాయి మొహం మీద అలాగే మచ్చల కింద ఉండిపోయాయి. రాధేశ్యామ్కి ఇంకా 3 పెద్ద కూతుళ్లున్నారు. ఆ 3 కూతుళ్ళకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళ 3 బలంగా అందంగా ఉన్నారు. కమల తల్లిదండ్రులు కమలను చూడగానే చాలా బాధపడేవారు. కమల తండ్రి భార్యతో చాలాసార్లు అంటూ ఉండేవాడు, అసలే మందబుద్ధి, ఆపై ఆటలమ్మ మచ్చలు. ఈ పిల్ల జీవితం ఏమవుతుందో దేవుడికే తెలియాలి. ఇలా సమయం గడిచి కమలాకి 6 సంవత్సరాలొచ్చాయి. ఇంకా గ్రామం కూడా అభివృద్ధి చెందింది. ఆ రోజు మొదటిసారి ప్రైమరీ స్కూల్ మొదలైంది. స్కూలు ప్రారంభించడానికి కలెక్టర్ గారు వచ్చారు. స్కూలు ప్రారంభించిన తర్వాత కలెక్టర్ గారు రాధేశ్యామ్ని కలిశారు. ఇలా అన్నారు, మీక్కూడా 6 సంవత్సరాల అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా స్కూలుకి పంపించండి. మీరు ఊరి సర్పంచ్. ఆడపిల్లల చదువుని మీరు ప్రారంభిస్తే మిగతా వాళ్లు కూడా అదే విధంగా ఆడపిల్లల్ని పంపిస్తారు. కలెక్టర్ గారిని వద్దంటానికి రాధేశ్యామ్కి ధైర్యం సరిపోలేదు. ఇంటికి వెళ్లి భార్య సుమిత్రతో అంతా చెప్పాడు. కలెక్టర్ గారు చెప్పిన మాట మనం ఎలా కాదంటాము? రేపొద్దున నేను కమలని తయారు చేస్తాను. మీరు వెళ్లి స్కూల్లో దాఖలా తీసుకోండి. మరుసటి రోజు కమలని తల్లి తయారు చేస్తూ ఉంది. కమలని మొదటిసారి ముస్తాబు చేస్తూ ఉన్నారు. కమలకి ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదు. దానికి తోడు కమల అక్కలు బాగా భయపెట్టేశారు. నాన్నగారు నిన్ను నగరంలో వదిలేసి వస్తారని. ఇది విన్న కమల చాలా భయపడి ఏడవసాగింది. కాని కమల ఏడుపు వల్ల ఎవరూ చలించలేదు. తండ్రి బలవంతంగా స్కూలుకి తీసుకువెళ్లాడు. అక్కడ టీచర్ గారి దగ్గర వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. టీచర్ గారు కేజీ క్లాస్కి తీసుకువెళ్ళింది. మిగతా పిల్లలతో ఇలా అన్నారు, పిల్లలు, ఇవాళ్ల మీ క్లాస్లో మీకు కొత్త స్నేహితురాలు వచ్చింది. అందరికీ నీ పేరు చెప్పమ్మా. కమల ముందు భయపడింది. తర్వాత తన వయసుగల పిల్లల్ని చూసి తన భయం కొంచెం తగ్గిపోయింది. చాలా కష్టంగా మాట్లాడసాగింది. కమల. పిల్లలు, ఈ పాప కమల. ఈ రోజు నుంచి మీ క్లాస్లోనే చదువుకుంటుంది. తర్వాత ఒక సీటు మీద కూర్చోపెట్టారు టీచర్ గారు. తన వయసుగల పిల్లలతోటి కమల ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు. మెల్లిగా కమల భయం పోయి మిగతా అందరి పిల్లలతోటి హాయిగా ఆడుకోసాగింది. కమలకి స్కూల్ చాలా నచ్చింది. రోజూ స్కూల్కి రావడం మొదలెట్టింది. ఇంటికన్నా స్కూలు నచ్చడం మొదలైంది. ఒకరోజు క్లాసులో, పిల్లలు, నిన్న 1 నుంచి 100 వరకు నెంబర్లు నేర్చుకోమన్నాను. ఎవరెవరు నేర్చుకున్నారు? టీచరు ఒక్కొక్కరిని అడగసాగింది. కొంతమంది 50 వరకు గుర్తుంటే కొంతమందికి 70 వరకు. పూర్తి క్లాసులో కమలకి మాత్రమే 100 వరకు నెంబర్లు గుర్తున్నాయి. ఒక్కరోజులో 100 నెంబర్లు నేర్చుకుందా కమల? కమల తడబట్టం చూసి అందరూ తెలివి తక్కువదనుకున్నారు కాని ఈ పాప మిగతా పిల్లలకన్నా చాలా తెలివైంది. కమల తడబడకుండా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి. టీచర్ గారు దీని గురించి ఆలోచించి కమల తల్లిదండ్రులతో ఇలా అన్నారు, కమల తడబడకుండా ఉండాలంటే స్కూల్ తర్వాత 2 గంటలు నా దగ్గర ఉంచండి. కమల వాళ్ళ తల్లిదండ్రులకి ఏం అభ్యంతరం ఉంటుంది? వెంటనే ఒప్పేసుకున్నారు. ఆ రోజు నుంచి కమల టీచర్ గారి దగ్గరే ఉండేది. టీచర్ గారు చాలా ప్రయత్నాలు చేసి కమల తడబడకుండా ఉండడానికి ప్రయత్నించారు. అప్పుడప్పుడు గట్టిగా న్యూస్ పేపర్ చదివించేవారు. అప్పుడప్పుడు ఒక కవిత, ఒక కథ. టీచర్ గారి శ్రమ ఫలించింది. కమలకి తడబట్టం కొన్ని నెలల్లోనే పోయింది. తడబట్టం ఎప్పుడైతే పోయిందో కమలకి కొత్త విశ్వాసం వచ్చింది. తన చదువుని కొనసాగించింది. అలా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ముందు ఇంటరు, తర్వాత బిఏ ఎగ్జామ్స్ రాసింది. ఇంత పెద్ద చదువు చదివిన అమ్మాయి కమల వాళ్ళింట్లో మొదటి అమ్మాయి. ఈ విజయానికి కారణం కమల వెనకాల ఉన్న టీచర్ గారు, ఆవిడ కృషి అని చెప్పొచ్చు. ఒకరోజు కమల వాళ్ళింట్లో, ఇదిగో వింటున్నారా, కమల పెద్దదవుతోంది. ఎవరైనా ఒక అబ్బాయిని చూసి తొందరగా పెళ్లి చేసేయండి. నీకేమనిపిస్తోంది? అంటే నాకు ఈ విషయంలో దిగులు లేదనుకుంటున్నావా?
చాలా చోట్ల చెప్పి ఉంచాను. కాని తన రంగు రూపు చూసి ఎవరూ పెళ్లికి ముందుకు రావడం లేదు. కమల మొహం మీద ఉన్న మచ్చల వల్ల కమల పెళ్లి కుదరలేదు. అలా చాలా కష్టపడిన తర్వాత తండ్రి రాధేశ్యామ్ ఒక పెళ్లి సంబంధం కుదిర్చారు. ఇంటికి వచ్చి సుమిత్రతో అన్నాడు, అబ్బాయి నాకంటే వయసులో కొంచెం చిన్నోడు. ఇంకా 2 పిల్లల తండ్రి. ఇది అతనికి 2వ పెళ్లి. అతని మొదటి భార్య పోయి 2 ఏళ్లవుతోంది. ఇప్పుడిక తన జీవితంలో ఇదే రాసుంటే మనమేం చేస్తాం? ఇలా కమల పెళ్లి కుదురుతుంది. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. పెళ్లి రోజు పెళ్లికొడుకు పెళ్లికూతురు వాళ్ళింటికి వస్తాడు. పెళ్లికొడుకు గురించి గ్రామంలో ఆడవాళ్లు గుసగుసలు మొదలెట్టారు. అయ్యో, ఇతను చాలా ముసలిగా కనిపిస్తున్నాడు, కమలకి తండ్రి వయసులా ఉన్నాడు. వీటి మధ్యలోనే పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు పెళ్లికొడుకు కమల మొహంని చూశాడు. మొహం మీద మచ్చల్ని చూసి పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. నాకేం చెప్పారంటే అమ్మాయి చూడ్డానికి పెద్దగా బాగుండదు అని. కాని ఈమె బాగా కురూపి. నేను ఈ పెళ్లి చేసుకోలేను. అలా అనకండి. ఊర్లో జనమంతా వచ్చారు. ఒకవేళ ఈ పెళ్లి ఆగిపోతే నా పరువంతా పోతుంది. సరే, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. కాని నాకు కట్నంలో ఇంకొక 1,00,000 రూపాయలు పెంచాలి మరి. నాకున్న ఆస్తులన్నీ అమ్మి ఈ పెళ్లి చేస్తున్నాను నేను. ఇంకా 1,00,000 అంటే ఎలా తేను? నేను ఎక్కువలో ఎక్కువ ఒక 50,000 అయితే సర్దగలను. అరే ఒప్పుకోవయ్యా, 50,000 అంటే బాగా ఎక్కువే నీకు. అమ్మాయి చూడ్డానికి బాగలేదు. సరే, నువ్వేమైనా నవ యువకుడివా? ఇలా అందరూ నచ్చ చెప్పగా పెళ్లికొడుకు పెళ్లికి సిద్ధమవుతాడు. పంతులుగారు పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని ప్రదక్షిణాలు చేయమంటారు. పెళ్లికొడుకు ప్రదక్షిణాలకి తయారయ్యాడు. కాని కమల మాత్రం కదల్లేదు. తన ముసుగు తీసింది. గట్టిగా చెప్పింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ మాట విని అందరూ తలో మాట అనుకోసాగారు. వాళ్ల మాటలు విని కమల ఇలా అంది, ఎందుకు మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఈ మూగదూడ మాట్లాడుతోందేంటి ఇవాళ్ళ అని? ఏ మనిషికైతే నా జ్ఞానంతో పని లేదో, నా అందం మా నాన్నగారి డబ్బులు చూసి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడో, అలాంటి మనిషితోటి నేను జీవితాన్ని గడపలేను. నేనివాళ నిర్ణయించుకున్నాను, ఈ గ్రామానికి, ఈ దేశానికి ఒక ఉదాహరణగా ఉండాలని. నేనివాళ్ళందరికీ చెప్తాను, కట్నం మీద ఆశ ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయటం కంటే మీ కూతుళ్లకి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎలాగైతే నా తల్లిదండ్రులు నాకిచ్చారో. ఇవాళ నేను నిర్ణయించుకున్నాను, మన దేశంలో ఆడపిల్లలు ఇప్పటివరకు స్కూలు మొహం చూడలేదో వాళ్ల కోసం, వాళ్ల శిక్ష కోసం నేను కష్టపడతాను. నాలాంటి ఇంకా చాలామంది ఆడపిల్లలు ఇలా కట్నం ఆశ ఉన్న వాళ్ల బారిన పడకుండా ఉంటారు. కమల అన్న మాటలు అక్కడున్న వాళ్ల మనసును తాకింది. వాళ్ళు ఆశ్చర్యంతో కాకుండా గర్వంతో, గౌరవంతో చూడసాగారు.